ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం తెలియడం లేదు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నా కూలిన మట్టి దిబ్బలు, పేరుకుపోయిన బురదకు తోడు భారీగా ఉబికి వస్తున్న నీటితో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. Vast experience in building roads and tunnels along the airport, and I was also in water Santiara rescue earlier. ప్రమాదం జరిగి సిబ్బంది లోపల చిక్కుకుపోయి 3 రోజులు గడిచిపోయాయి. సహాయ చర్యలు ఫలిస్తాయని గాని, చిక్కుకుపోయిన వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని గాని సహాయక బృందాలే గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందులో కూడా సిబ్బంది చిక్కుకుపోయిన చోట 40 మీటర్ల పరిధిలో మట్టి దిబ్బలు కూలే పరిస్థితులు ఏర్పడడం, లోపల పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల మేర టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉండడం మరింత కలవరపాటుకు గురి చేస్తుంది. వ్యర్థాలు పేరుకుపోయాయి. 4000 నుంచి 5000 లీటర్ల దాకా నీరు ఉబికి వస్తుంది. ఇవన్నీ సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. बहुत बड़ा रिस्क है, बहुत बड़ा रिस्क है. चलो लैंड एयर भी हमारे साथ लगी हुई है. पूरी टीम चलो सब निकलो. ये पूरी की टीम निकल रही है यहाँ से. बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग. ఎస్ఎల్బీసీ ఘటనలో 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చిక్కుకున్న వారిని కాపాడటం కోసం ఎస్ఎల్బీసీ పూడికల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. గ్యాస్ కట్టర్తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎం ను వేరు చేస్తామని చెప్పారు. the best experts in India, serving and retired army officers, వాళ్ళని మేము ఆహ్వానించి వాళ్ళని కూడా ఈరోజు టనల్లో కూడా పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్ లో కూడా వారిని తీసుకుని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్లిపోయి మరి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ల కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర సహాయక చర్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ, ఈ సాయంకాలం వరకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే 12 విధాలైనటువంటి ఎక్స్పర్ట్స్ అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ ఎటువంటి ఫలితం వచ్చే దిశగా అంటే సహాయక చర్యలు కనిపించకపోవడంతో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఏదైతే టీబీఎం ఉంటుందో అంటే టనల్ బోర్ మిషన్ ను డిస్మెంటల్ చేసి అంటే పూర్తిగా పార్ట్స్ విడగొట్టి బయటికి తీసుకొచ్చి ఏదైతే అక్కడ లోపల చిక్కుకున్న 8 మంది ఉన్నారో వారిని బయటకు తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కొనసాగిన సహాయక చర్యల్లో మొత్తం నీటిని ఊటకు సంబంధించింది అంటే నీటి ఊట విపరీతంగా ఉండటంతో ఎట్లాంటి సహాయక చర్యలు అక్కడ అంటే పూర్తి స్థాయిలో చేపట్టేందుకు వీలుగాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీటి ఊట కన్నా అయితే ఏదైతే చివరి 40 మీటర్ల పొడవు ఉందో అంటే టీబీఎం ఉన్న ముందల భాగంలో టీబీఎం కట్టర్ ఉండే ముందల భాగం నుంచి అంటే తీసుకురావాలంటే ఖచ్చితంగా టీబీఎం ను పూర్తిగా తొలగించాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చారు. మొత్తం పూర్తి టీబీఎం ను తొలగించి అంటే టీబీఎం ను అంటే డిస్ట్రాయ్ చేసి బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత సహాయక చర్యల్లో ముందుకు వెళ్లి ఏదైతే అక్కడ చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అయితే నిన్నటి వరకు ఏదైతే పెద్ద ఆటంకంగా ఉండే నీటి ఊట అదే విధంగా కొనసాగుతుంది. నీటి ఊటను తగ్గించేందుకు అంటే నీటి ఊటకు సరిపడా పంపౌట్ చేయడం కానీ అక్కడ వ్యవస్థ అంటే ప్రకృతి సహకరించలేదు. ఎందుకంటే 5000 లీటర్లు పర్ మినిట్ చొప్పున నీటి ఊట వస్తుంటే 3800 లీటర్లు పర్ మినిట్ చొప్పున నీటిని బయటికి పంప్ చేస్తున్నారు. సో దీనికి పెద్ద ఎత్తున బురదగా మారి ఆటంకం ఏర్పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని టీబీఎం ను కట్ చేసి బయటకు తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు లక్ష్మీదుర్గ.
ఓకే బసవరాజ్, థ్యాంక్ యూ. बहुत बड़ा ये हमारे फिरोज कुरैशी रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हुए हैं। ये पूरे देखो पूरे